చేరికడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. దేవుని ప్రేమించినటువంటి ప్రియబిడ్డలారా, మరి లెంట్ అనేది చేయొచ్చా చేయకూడదా అనేది చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే బైబిల్ అయితే చేయమని చెప్పాల, ఆచారంగానే దీన్ని చేస్తున్నారని గతంలో మరి వారం క్రితం మేము ఈ విషయాన్ని ప్రకటించాం. లేఖాంశాలు బట్టి దేవుడి యొక్క మాటలు, బైబిల్లో ఒక మాట ఉంది. ఒకతను వాళ్ళ యొక్క కుమారుడు అంటే తమ్ముడు కుమారుడు ఉన్నాడని సొదొమ గొమొర్రాల గురించి ప్రార్థన చేశాడు. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం దేవుని యొక్క ప్రేమలో 18వ అధ్యాయము 27వ వచనం. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రాల్లో నీతిమంతులు ఉంటారని అనుకుంటున్నాడు. కానీ దేవుడు రాసుకో, పేర్లు రాయి అన్నాడు. అంటే సొదొమ గొమొర్రాల గురించి అబ్రహాముకు తెలుసు అన్నమాట. ఒక ఊరు గురించో ఒక ప్రాంతం గురించో మనం పేర్లు రాయాలంటే మనకు తెలిసి ఉండాలి. రాసుకోమన్నాడు, లేరు. చివరికి ఎంతమందికి వచ్చాడు? 10 మందికి వచ్చాడు. 10 మంది కూడా లేరు. బైబిల్ అయితే చెప్తుంది లోతు ఒక్కడే నీతిమంతుడని. పిల్లలు కూడా నీతిమంతులు కాదు, భార్య కాదు. మరి ఆ యొక్క అపచారం చేసేవారి మధ్య ఒక నీతిమంతుడు బాధపడెను అని రాస్తాడు బైబిల్లో. సరే, ప్రార్థన ఎందుకు చేశాడు అంటే తన వాళ్ళని రక్షించుకోవాలనేటువంటి ఒక ఆశ. ఏమన్నాడు చదవండి అక్కడ, దుమ్మును ధూళిని అయినా. చదవండి 27వ వచనం. అది అంటే వేస్టేజ్ అంటాం మనం. పల్లెటూరులో పొద్దున్న ఏం చేస్తారండి, ఆ బూడిదంతా తీసి బయట పారేస్తారు, దెబ్బలో పారేస్తారు. లేదంటే కొంతమంది దాన్నే కాస్త ఈ యొక్క గేదె యొక్క ఆ యొక్క తీసుకొని పిడకలు చేసుకుంటుంటారు. కాబట్టి అలాగా పనికిరాని ఒక వేస్ట్ పదార్థము అని చెప్పడానికి గుర్తుగా నేను దుమ్మును ధూళిని అన్నాడు. తగ్గించుకుంటున్నాడు. అబ్రహాము బాగా ధనవంతుడు, అలాగే దేవుళ్ళకు కూడా బాగా నడుస్తున్నవాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అతను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఎలా చేయాలో యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం నుండి 13వ వచనం దాకా రాసింది. చదువుకోండి. ఎన్నోసార్లు చెప్పాం మనం, అయినా కూడా మీరు చదువుకోండి. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనానికి కూడా రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. దుఃఖం ఉండకూడదు, విచారంగా కూడా కనపడకూడదంట. ఎప్పుడు? ఉపవాసం. మరి నువ్వు ఇప్పుడు పూలు, బొట్టు, గజ్జలు, మాసిన వస్త్రాలు, లేకపోతే కొంచెం నలిగిన వస్త్రాలు వేసుకొని, పాతబడిన వస్త్రాలు వేసుకొని అంటే జనాలకు ఎలా కనపడాలి నువ్వు అనుకుంటున్నావు అంటే దుఃఖముఖులుగా, విచారంగా. బైబిల్ అయితే చెప్తుంది కనపడకూడదు. 17వ వచనం కూడా చదవండి. మనుషులకు కనపడాలని తల అంటుకోవడం అంటే చాలామంది అనుకుంటున్నారు కుంకుడుకాయ రసమా లేకపోతే క్లినిక్ షాంపూ అని అడుగుతున్నారు. తల అంటుకోవడం అంటే ఇది కాదు. నీ పాపముల గురించి తల పోసుకుంటూ ముఖం కడుక్కోవడం అంటే నీ కన్నీటితోనే నువ్వు కడుక్కోవాలి. నీ కన్నీటితోనే కడుగు. ఇప్పుడు ఎలాగుంటుంది చెప్పండి ముఖం? నిజంగా అలా చేస్తే బైబిల్ ప్రకారం తేటగా ఉంటుంది, మెరిసిపోతూ ఉంటుంది, ఏమైనా ముఖం గ్లోగా ఉంటుంది.
ఎందుకు అంటే అది దేవుడు చెప్పినటువంటి పద్ధతి కాబట్టి. కన్నీళ్ళు, దుఃఖము, దేవుని వైపు చూసేటువంటి మనస్సు నీకు కావాలి. మరి యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయము 13వ వచనం, 1వ అధ్యాయం 10 రోదనము చేయాలన్నాడు. 14వ వచనంలో బతిమిలాడాలి అన్నాడు. చదవండి యోవేలు గ్రంథం. రెండు విషయాలు నాకు అక్కడ కనపడుతూ ఉంది. మొదటిది ఏంటి? రోదనం. రెండోది ఏంటి? బతిమిలాడుకోవటం. తర్వాత అది ఎందుకు చేయాలి? ఎందుకు ప్రార్థన చేయడానికి వాళ్ళందరినీ పిలవాలి. మరి ఈ రోజున కనీసం సంఘమే రావట్లేదు. ఏదో అరకొరగా 40 రోజులు కూడా చేయలేకపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిష్టగా ఉండలేకపోతున్న వారు ఉన్నారు. మరి మనము దేవుడు చెప్పినట్టుగా ఈ 1వ అధ్యాయం దేవుని యొక్క ప్రేమలో యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం కూడా చూడండి. 2వ అధ్యాయం 12వ వచనం యోవేలు గ్రంథం. కాబట్టి ఎలా రావాలి? బైబిల్ చెప్తుంది మనఃపూర్వకంగా రావాలి. ఏదో బలవంతం మీద ఆచారంతా ఈ యొక్క వారం చేసుకుందాం, ఈ నెల చేసుకుందాం అని కాదు. ఇక్కడ ఎక్కడ రాయలేదు మీరు 40 రోజులు ప్రార్థన చేయండి అని రాయలేదు. ఇప్పుడైనా ఉపవాసం ఉండండి, ఎందుకంటే కష్టం వచ్చి పడింది, ఆపద వచ్చి పడింది. కాబట్టి మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి ఒకవేళ కాబట్టి దేవుడు చెప్తున్నాడు, సీయోనులో బాకా ఊదండి, జనులను ఎవరినంట? పాలిచ్చే పిల్లలను కూడా తీసుకురండి అంటున్నాడు ఉపవాస ప్రార్థనకండి. రండి, బయటికి రండి, అమ్మగారులు, అయ్యగారులు బయటికి రండి, ప్రార్థన చేయటానికి రండి. చాలు. దేవుని యొక్క సన్నిధికి రమ్మని ఎలా రావాలో కూడా బైబిల్లో చెప్తాను. కన్నీళ్ళు, దుఃఖము, దేవుని వైపు తిరగటం, బాకానాదం, ఇతరులను హెచ్చరిక చేయటం, జనులను సమకూర్చటం, పిల్లల సమాజ కూటములు ప్రతిష్ఠించటం, పెద్దలను పిలువనంపించటం, చిన్నపిల్లలను పాలు తాగే పిల్లల్ని తీసుకొని రావటం. చూడండి లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనానికి వద్దామండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. ఏమండి ఇక్కడ ఏమైనా ఉపవాస ప్రార్థన ఉందా? అవుతుంది లేదు. కానీ ఏముంది ఇతనిలో? చూడండి ఏమని ప్రార్థన చేస్తే, పాపినైన నన్ను రొమ్ము కొట్టుకోండి, పాపాన్ని కొట్టుకొని నేను పాపిని ప్రభువా అని పశ్చాత్తాపడుతున్నటువంటి మనస్సు ఈ సుంకరిది కనపడతా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. పశ్చాత్తాపం అనేది ఇంపార్టెంట్ బైబిల్ ప్రకారం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 13వ వచనానికి వద్దాం. దేవుని యొక్క ప్రేమలో 59వ అధ్యాయము ఏం చేస్తూ ఉన్నారు? ఉపవాస ప్రార్థనలో తిరుగుబాటు, దేవుణ్ణి విసర్జించి
తిరిగేటువంటి పద్ధతులు, ఏమండి, వెంబడించగా వెనుదీయటం, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు, హృదయములో యోచించుకోవటం, ఆలోచన చేసుకోవటం, అసత్యపు మాటలు పలకటం, ఇవే కదా మా వల్ల జరుగుతున్నది. ఒప్పుకుంటున్నారండి పాపాన్ని. మేము ఇలాగ చేస్తున్నాం, ఇప్పటిదాకా ఇవే చేస్తా ఉన్నాం అని దేవుడి యొక్క వాక్యం మనకి తెలియజేయబడతా ఉంది. కాబట్టి దేన్ని విసర్జించలేకపోయారు, దేన్ని ఇంకా అలాగే కొనసాగిస్తూ ఉన్నారు బైబిల్లో మనకి చక్కగా కనపడతా ఉంది. కాబట్టి మరి లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం ప్రకారము సుంకరి ప్రార్థన చేసినట్టుగా, అలాగే 59వ అధ్యాయం 13వ వచనంలో తిరుగుబాటు చేసే స్వభావం లేకుండా ఉండేటట్టుగా మన జీవితాలు ఉండాలి పిల్లలు. అలాంటి జీవితాల కోసం దేవుడి వైపు మనము చూసి ప్రార్థన చేయాలి. మరి మత్తయి సువార్తలోకి వెళదామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం ఏమండి? ఈ కుడివైపున ఎవరున్నారో 33వ వచనంలో కనపడుతుంది. చూడండి, కుడివైపున గొర్రెలను. కాబట్టి ఇక్కడ మనం విశ్లేషించుకుంటే గొర్రెలు దేవుడి మాట వింటాయి, ఇలా మేకలు వినవు. కానీ మనందరం ఎక్కువగా తినే మాంసం ఏంటి చెప్పండి? కాదు, మేక మాంసం ఎక్కువ తింటాం. గొర్రె బిడ్డలను కోయటం తక్కువ, మేకలు ఎక్కువగా పుడతాయి గొర్రెల కన్నా కూడా. పిల్లరా, ఎక్కువగా మీకు మటన్ షాపుల్లో వెనకాల వాటికి బొచ్చు గనక చూపించి గనక ఉంటే అది గొర్రె అవుతుంది, బొచ్చు లేకపోతే మేక అయిపోతుంది. తోక వాళ్ళు కోసేస్తారు, ఎందుకంటే అది గొర్రె మాంసం కాదు అని చెప్పడానికి. అది చెప్పకనే తెలుస్తుంది. కానీ మాంసం అనగానే ఏదైతే ఏం లేని తింటాం, తినొచ్చు, తినకూడదని ఏం లేదు. మేకపోతుని కూడా దేవుడు ఇమ్మని కోరాడు. తొలి చూలు పిల్లల్లో నుంచి మేకల్లో కానీ, గొర్రెల్లో కానీ, పశువుల్లో కానీ అని రాశాడు. కాబట్టి ఏదైనా తినొచ్చు, తినకూడదనేం కాదు. గొర్రె పొట్టేలు మాంసం తినటం ఎక్కువగా మంచిది అని అనుకుంటుంటారు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ మీకు కనపడుతున్నటువంటిది ఏమిటి అంటే, మరి 34వ వచనం నుండి మనం చూస్తే 40 వచనం దాకా, ఆకలి కొన్నాను, భోజనం పెట్టారు, దప్పికొన్నాను, దాహం ఇచ్చారు, పరదేశినై వచ్చాను, చేర్చుకున్నారు. 3 విషయాలు 35వ వచనంలో చెప్పాడు. ఒకటి ఏంటంటే ఆకలి, తర్వాత దప్పి, తర్వాత పరదేశి, అంటే మీ దేశం వాడిని కాదు. మరి వాళ్ళందరినీ చేర్చుకున్నారు అని రాశారు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లారా, చాలా ఆత్మీయమైనటువంటి మాటలు ఇవన్నీ. అయితే వివరించడానికి టైం లేదు. కానీ ఆకలి అంటే దేవుడు ఆకలి పిల్లరా. భోజనం అంటే దేవుడి యొక్క వాక్యమే భోజనం. దప్పికొనటం అంటే ఆయన కొరకు దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టుగా, దేవా నా హృదయము నీ కొరకు ఆశపడతాం. అలా దప్పి అంటే అది అంతే తప్ప నిజంగా దప్పి అనేది కాదు ఇది. అలాగే మరి దేవుడు దాన్ని ఇచ్చారు. మీరు పరదేశినయుడిని బైబిల్లో ఏం చెప్తుందంటే, ద్వితీయోపదేశకాండం కానీ నిర్గమకాండం కానీ, ఒకవేళ పరదేశులు మీ దేశంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆచారాన్ని కనుక పాటిస్తే వాళ్ళు కూడా పస్కాలో పాల్గొనవచ్చు అని చెప్పింది. కాబట్టి పరదేశులు కూడా మీ దేవుడిని మేము ప్రేమిస్తున్నాం. రూతు వచ్చింది, పరదేశురాలు ఆ పిల్ల, మరి దేవుడిని గణపరిచిందిగా. ఎంతోమంది మరి దేవుని యొక్క ప్రేమలో, నేను పేర్లు ఎన్ని చెప్పను కానీ, ఆ యొక్క సమయంలో దేవుని గణపరిచారు వీళ్ళంతా. అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క ప్రేమలో దిగంబరినై ఉంటుంది. దిగంబరి అంటే బైబిల్ ఏం చెప్తుంది? దిగంబరి అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు, దేవుణ్ణి ఎరగనివారు. అంటే లోకాన్ని చూసి ఓపెన్గా తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు. భయం లేదు వాళ్ళకి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళందరికీ ఏం లేదు. కొంతమంది అంటుంటారు కదా మన ఊర్లలో లేదా ఇక్కడ కూడా, సిగ్గిడిచి తిరుగుతున్నాడు వాడు. ఏమిడిచి తిరుగుతున్నాడంట? సిగ్గు విడిచి తిరుగుతున్నాడు. కాబట్టి దిగంబరినై ఉన్నాను అంటే నేను అసలు దేవుడి యొక్క వాక్యాన్ని ధరించుకోవాలి. రక్షణ వస్త్రము లేదు.
నాకు బట్టలు ఇచ్చితివి, అంటే రక్షణ వస్త్రం వచ్చింది. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చు. రోగిగా ఎప్పుడు కనపడతాం? ఉపవాస ప్రార్థనలో మన పాపాన్ని బట్టి మనం ఎలాగైపోతామంటే రోగులుగా మారిపోతాం. అంటే ఏమీ చేయలేని అచేతనమైన స్థితి రోగిది. కాబట్టి ఎన్నో తప్పులు, ఎన్నో బాధలు ఉన్నప్పుడు మనం ప్రభు సన్నిధిలో హోప్లెస్ పీపుల్గా కనపడతాం. కాబట్టి నువ్వు ఎలాగున్నావంటే ఒక బలహీనమైనటువంటి స్థితిలో కనపడుతున్నావు, రోగిగా కనపడుతున్నావు. అప్పుడు దేవుడు నిన్ను చూడవచ్చాడు. చాలామంది చెబుతారు, నేను మరణ పడకలో ఉంటే దేవుడు నన్ను దర్శించాడు అంటారు. అది తర్వాత మనం కనుక చూస్తే, నేను దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఇక వరుస పెట్టారు. అర్థం కాలేదు వాళ్ళకి వాక్యం. సరే, ఆ ఇన్నిటికి వివరం చెప్పాడు. ఎప్పుడు పరదేశం అయి ఉన్నావు, ఎప్పుడు రోగి అయి ఉన్నావు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, అన్నీ కూడా అడిగారు. వాటన్నిటికీ జవాబు చెప్పాడు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తురి కనుక నాకు చేస్తురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారని వారితో చెప్పారు. చాలామందికి వాక్యం లేదు, రక్షణ లేదు. వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు ఈ పని చేశావు కాబట్టి అని బైబిల్ సెలవు చేస్తుంది. కాబట్టి ఎంతమందిని వాళ్ళు ప్రభు వైపు తిప్పారు, ఎంతమందిని నీవు రక్షణలోకి నడిపించావు అనేది ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా బైబిల్ తెలియచేస్తాం. ఏమండి, బట్టలు, రోగి, చెరసాల, అన్నీ కూడా దాహం, అన్నీ కూడా దేవుడు ఆత్మీకంగా రాసిన మాటలే కానీ లోక సంబంధంగా రాసిన మాటలు అయితే కావు. బైబిల్ అలంకారం కాదు, ఆత్మ సంబంధమైనది. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, 6వ వచనం. దేవుని ప్రేమిస్తున్న పిల్లలు, ఫిలిస్తీయుల్ని జయించాలి ఇప్పుడు. అందుకని ఏం ఒప్పుకుంటున్నారు చూడండి, 7వ వచనము. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడుకున్నారని దేవుని ప్రేమ. దేని మీద ఇప్పుడు విజయం కావాలి? ఫిలిస్తీయుల మీద విజయం. ఎంతమంది వాళ్ళు? 5 రాజులు. అందుకని వీళ్ళు ముందు ఏం చేశారు చెప్పండి? పాపములను ఒప్పుకున్నారు. ఒక దాన్ని మనం జయించాలంటే ముందుగా మనలో ఉన్న పాపాన్ని మనము జయించాలి. ఒప్పుకోవటం వేరు. చాలామంది ఒప్పుకుంటారు కానీ జయించరు. నేను సెల్ ఫోన్ చూడను, ఒప్పుకుంటారు. చూడకూడదు అనుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు, చెయ్యను, కానీ మళ్ళీ చేస్తాను. నేను అబ్యూజింగ్ వర్డ్స్ వాడకూడదు అనుకుంటున్నాను ప్రభు, నన్ను కాపాడయ్యా, కానీ మళ్ళీ తప్పుడు మాటలే మాట్లాడతాను. అయ్యా, నీ మందిరం మానేయకుండా నేను నడవాలని ఆశపడుతున్నాను ప్రభు, కానీ మందిరం మానేస్తాం. ఏంటంటే ఒప్పుకుంటారు కానీ దాన్ని ఆచరించరు. పాపాత్ములను ఒప్పుకొనిది మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చు వచ్చెను. పైన అంటాడు, యెహోవాకు ప్రార్థన చేయుదునని చెప్పగా. ఎవరి పక్షాన? ఇజ్రాయేలు పక్షాన సమూయేలు ప్రార్థన చేస్తానని చెప్తున్నాడు. రండి, మీరు రండి. ఇక్కడ 8వ వచనం, మన దేవుడైన యెహోవాను ఏం జయించాలని? ఫిలిస్తీయులను జయించాలనే ఉద్దేశంతో అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది, కానీ నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటావు. ఆపొద్దు, విజయం వచ్చేంత వరకు ఆపొద్దు అనేది ఈ మాటలోని సత్యం. కాబట్టి నీవు ఎన్ని సంవత్సరాలు ఈ ప్రార్థన చేసావో ఏమన్నా విజయాలు వచ్చాయా? విజయం కోసం ప్రార్థన. దేవుని యొక్క ప్రేమించిన ప్రియబిడ్డలారా, ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించినని 9వ వచనంలో మీకు కనపడుతుంది. పిల్లరా, వాళ్ళు మిస్పాల నుండి బయలుదేరి మరి వారిని తరిమి హతము చేసిరని 11వ వచనం చూడండి, చివరి మాట. వారు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. దాని వెనకాల ఏముంది? ప్రార్థన. ఆగిపోని ప్రార్థన. యుద్ధం జరుగుతున్నా కూడా ఆగని ప్రార్థన. అలాగే జయం వచ్చేంత వరకు ప్రార్థన. కూడుకోండి అన్నాడు, ఇశ్రాయేలందరినీ కూడి ప్రార్థన చేశాడు. అలాగే నువ్వు కూడా కూడి మీ కుటుంబం అంతా ప్రార్థన చేస్తే మరి అపవాదిని మీరు
చాలా ఈజీగా జయించవచ్చు. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం. అహాబు దేవుని ప్రేమించిన ప్రియులారా, ఇక్కడ తాను చేసిన తప్పేంటో సేవకుడు వచ్చి చెప్పినప్పుడు మరి దాని గురించి అతను పశ్చాత్తాపడటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఏమండి, ఏలియాకు ప్రత్యక్షమై చెబుతున్నమాట, అహాబు నాకు భయపడి కాబట్టి ప్రార్థన చేస్తే అపాయము తప్పించబడింది, మరణము తప్పించబడింది. గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుతున్నాడు. తప్పు చేశా ప్రభువా, క్షమించు ప్రభువా, నేను అన్నాను ప్రభువా, నేను ఇలా చేశాను ప్రభువా, నాబోతు కళ్ళని మరి ఆక్రమించుకోవటం నా తప్పే ప్రభువా, నా భార్య అతన్ని చంపటం తప్పే ప్రభువా, ఎన్ని చెప్పుకొని ఉంటాడు అక్కడ. ఒక్కొక్కటి తను చేసిన ప్రతి తప్పుని కూడా ప్రభు సన్నిధిలో పెట్టి మరి దేవుడిని బతిమలాడటం మొదలుపెట్టినప్పుడు దేవుడు కరిగిపోయాడు. పిల్లలు కరిగిపోయి, సరేరా, నీ యొక్క టైంలో ఈ అపాయం రాదులే అని చెప్పాడు. 2 దినవృత్తాంతాల గ్రంథం, 2 దినవృత్తాంత 20వ అధ్యాయం 3వ వచనం. ఇక ప్రార్థన కనపడుతూ ఉందండి. అయ్యా, మేము తప్పు చేశాము, క్షమించండి, నువ్వు గొప్ప దేవుడవు, మమ్మల్ని రక్షించగల దేవుడవు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము దేవుడు చేసినటువంటి ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. ఏంటంటే వారంతా కలిసి ప్రార్థన చేశారు. వారంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు 15వ వచనంలో, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. కాబట్టి ఏమని చెప్తున్నాడు? అంతగా ప్రార్థన చేసినప్పుడు జవాబు ఏమొచ్చింది? యుద్ధం నీది కాదు, నేనే కదా చేస్తున్నది అన్నాడు. చూడండి 17వ వచనం అంటాడు, ఈ యుద్ధంలో చూసారా, ఏం పోట్లాడొద్దు మీరు. మధ్యలో అంటాడు, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి. చూడండి, దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు పోవాలి. యెహోషాపాతు సాష్టాంగపడి నమస్కారం చేసి యోధావారును యెరూషలేము వారు కాపురస్తున్న యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించి. ఈ రోజున సాగిలపడటం పోయింది, మోకరించడం పోయింది, చేతులెత్తి ప్రార్థన చేయటం పోయింది, దేవునికి స్తోత్ర గీతాలు చెప్పడం పోయింది, రోదన చేయటం పోయింది, అన్నీ పోయినాయి. కానీ ఆ రోజుల్లో అన్నీ ఉన్నాయి. సరే, దాని తర్వాత మీరు చదువుకోండి. దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. ఏమండి, మాటుగాండ్రను పెట్టారు కనుక వారు హతులైపోయారని బైబిల్లో మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఉపవాస ప్రార్థనకు ఒక మేలు, ఒక విజయం అనేది మనకు కనపడుతుంది. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. మేము ఉపవాసం ఉండి కాబట్టి నిజమైన ఉపవాసం చేస్తే దేవుడు ఆ మనవిని ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు. ఆలకించడం వేరు. ఆలకించడం అంటే విన్నాడు అని అర్థం. అంగీకరించినట్టే ఒప్పుకున్నాడు అని అర్థం. అంటే తాను ఏదైతే అడిగాడో ప్రార్థనలో దాన్ని చేస్తానని చెప్పడాన్ని అంగీకరించటము అని మనం చెబుతాం. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంగీకరించారా అని అడుగుతాం. చూసారా, విన్నారా అని అడగం, అంగీకరించారా అని అడుగుతాం. అంగీకారం తెలిపితే సంతోషంగా ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములో, యెరూషలేము
కాల్చబడిందనే సంగతి తెలిసినప్పుడు చదవండి. చాలు. ఇక్కడ ఆ గోడలు కూలిపోయిన సంగతి తెలిసినప్పుడు అతను మరి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉద్యోగానికి రాజుగారు అడగటం, సరే ఇలా జరిగిందని చెప్పటం, మరి సహాయం కూడా పొందటం జరుగుతుంది. అలాగే 9వ అధ్యాయం 1వ వచనంలో ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చి ఇశ్రాయేలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొని వారు జాముసేపు అంటే 3 hours అలాగే తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ వచ్చిరి. మరలా ఇంకొక 3 గంటలు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయించు వచ్చిరి. దేవుని యొక్క పని జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ పనిని ఆటంకం లేకుండా జరగాలి. ఆ గోడలన్నీ కట్టాలి. మరి ఎంతో మంది దాదాపు 45,000 అబోవ్ ఇజ్రాయిల్ దేశము వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వారందరూ కలిసి మరి 12 గుమ్మాలు కట్టి గోడలు లేపి 52 రోజుల్లో దాన్ని కంప్లీట్ చేశారు. ఎంత ఫాస్ట్గా జరిగిందో చూడండి. అంటే ఎంతమంది దాన్ని మరి కలిసి కూడుకొని చేశారు. అలాగే మందిరంలో కూడా కూడుకొని ప్రార్థన చేస్తే విజయాలు వస్తాయి. ఒకటే ప్రార్థన, మేడగదిలో ఏక మనసుతో ప్రార్థన. అపోస్తుల కార్యగ్రంథం 1:14 పరిశుద్ధాత్మ దిగిరావటం 2వ అధ్యాయం 1-4 వచ్చినారు. దేవుని యొక్క ప్రేమలో మనము మిస్పాలో పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఎలాగైతే ఫిలిస్తీన్ల సర్దార్ల మీద విజయం వచ్చిందో, అలాగే దేవుని యొక్క ప్రేమలో ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతు ఎలాగైతే విజయం వచ్చిందో, ఎస్తేరు ప్రార్థన చేస్తే ఎలా విజయం వచ్చిందో, చాలా విషయాలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే మరొక పర్యాయం మనము ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక్క మాటను చదివి నేను ముందుకు వెళతాను. కీర్తన గ్రంథం చదవండి. 35వ సంకీర్తన 13వ చరణం. 35వ సంకీర్తన 13వ చరణం చూడండి. బాధతో మనుషుల కోసం, ఏమండి, బాధలో ఉన్న వాళ్ళ కోసం దావీదు అంటున్నాడు, నేను గోనె పట్టుకొట్టుకొని ప్రార్థన చేస్తే నా ప్రార్థన నాకే తిరిగి వచ్చి. అంటే వాళ్ళేం మారలేదు, వాళ్ళ పద్ధతులేమి మార్చుకోవట్లేదు. కాబట్టి నువ్వు కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నావేమో, కానీ వాళ్ళ పద్ధతులు మార్చుకోవట్లేదేమో, వాళ్ళ ఆలోచనలు మార్చుకోవడం. 69వ కీర్తన కూడా చూడండి, 10వ వచనం. 69వ కీర్తన 10వ చరణం. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, మనం కూడా చేస్తుంటాం, కానీ చివరికి జరగదు. జరగనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం ప్రార్థనలు ఇవి అంటారు. నిందాస్పదమైన ఉపవాస ప్రార్థన నాకు బాధగా ఉంది, నా ప్రార్థన మళ్ళీ నాకే వస్తూ ఉంది, నిందాస్పదంగా కనపడతా ఉంది అని బాధపడుతూ రాస్తున్నాడు ఈ యొక్క దావీదు. 109వ కీర్తన 24వ చరణం వచ్చాడు. 109వ కీర్తన 24వ చరణం. ఏమవుతుంది? తప్పనిసరిగా ఉపవాసం ఉన్నామంటే ఆహారం తినం. ఏమవుద్ది? బలం తగ్గిపోతుంది, పుష్టి తగ్గిపోతుంది. అనారోగ్యం వచ్చినప్పుడు తగ్గిపోతుంది, బలహీనత వచ్చినప్పుడు తగ్గిపోతుంది, విచారం ఉన్నప్పుడు తగ్గిపోతుంది, బాధ ఉన్నప్పుడు తగ్గిపోతుంది, తినకుండా ప్రార్థన చేసినప్పుడు కూడా తగ్గిపోతుంది. ఇదే పౌలు భక్తుడు అంటాడు, నా శరీరము కృషించిపోవచ్చునను నా ఆత్మ అంతరంగము వృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి సంతోషం ఎక్కడ వస్తుందంటే ఉపవాసం చేసే వాళ్ళకి బయట వాళ్ళు చూసి ఏంటి చిక్కిపోయావు అని అంటుంటే బాధపడుకోకుండా, ప్రభా నీకోసమే కదా నేను చిక్కిపోతా ఉంది, అయ్యా నా అంతరంగాన్ని చూసే దేవుడు, వీళ్ళు కూడా అంతరంగాన్ని చూసేటట్టుగా చేయమని ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మనము అలాంటి దేవుని యొక్క సన్నిధిని అనుభవించేవరగా దేవుడు మనకి చేయునుగాక. నిజమైన ఉపవాసము ఎందుకు చేయాలో, ఎలా చేయాలో ఎన్ని కూడా వివరాలు కొన్ని ఉన్నాయి. ఇంకా
వాటిని కూడా మనం మరొక పర్యాయం దేవుడి చిత్తం మీద రేపు శనివారం చెప్పుకుందాం. మరి దేవుడు కృప చొప్పున మీ అందరికీ దేవుడు ప్రార్థనలో యెహోవా పక్షాన నిలబడి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనే మన పక్షాన యుద్ధం చేసి మనల్ని కాపాడి దీవించును కాక. మోకరించండి.